హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అక్క వీడియోస్ చేయట్లేదు, వీడియోస్ పెట్టండి, ముఖ్యంగా హెయిర్ కేర్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో తప్పకుండా షేర్ చేస్తానండి. కాకపోతే ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్లో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకున్నాను. అండ్ దాంతో పాటుగా పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదండి. బెంగళూరులో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందన్నమాట. సో పిల్లలకి హెల్త్ బాగాలేదు, వాళ్ళకి ఇప్పుడు కొంచెం సెట్ అయిందనమాట. అందుకని మీకు వీడియో అయితే పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను దీన్ని పాపకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ లెహంగా స్టిచ్ చేసానండి, పైన బ్లౌజ్ స్టిచ్ చేయాలి. అండ్ అది ఏ విధంగా స్టిచ్ చేయాలని నాకు కొంచెం లాంగ్ది స్టిచ్ చేద్దాము, షార్ట్ది స్టిచ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫైనల్లీ మా పాప అయితే నాకు షార్ట్ బ్లౌజ్ కావాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. సో ఇంకా తనకి ఇష్టమైందే కుడితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఇంతకుముందు కుట్టింది అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ లైనింగ్ అయితే షింక్ చేశానండి. దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ బ్లౌజ్కి తగ్గట్టు హైట్గా నేను తీసుకున్నాను. ఈ వీడియో ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. బట్ అస్సలు బేసిక్స్ ఉన్న వాళ్ళకైతే కనుక కొంచెం కష్టంగానే ఉంటుంది. బికాజ్ నేను ఇది అంతా క్లియర్గా అయితే షూట్ చేయలేదన్నమాట. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంకా పాపవి చాలా ఉన్నాయన్నమాట నేను స్టిచ్ చేయాల్సినవి. మీకు అందులో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఆ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఆది పెట్టేసుకున్నానండి. సో దాంతో పాటుగా ఇక్కడ నెక్ 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నాను. సో చిన్న పిల్లలకి అది సరిపోతుంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలకి సైడ్ పొడవుగా రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ ఇంకా నేను గుర్తు పెట్టుకున్న వరకు కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏవైతే గుర్తులు కావాలో అంతవరకు టక్స్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టిచ్ చేసిన ప్రతిదీ మా పాప చాలా ఇష్టపడుతుంది అనమాట. నాకు అందుకనే తనకు స్టిచ్ చేయాలంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పిల్లలు నచ్చితేనే కదండి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కుట్టినందుకు. బయట కొనుక్కోవచ్చండి, కాకపోతే నేను కుట్టి మా పాపకి వేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. అందుకని మ్యాక్సిమం ఏదన్నా ఉన్నాయి క్లాత్స్ ఎక్కడికన్నా నాకు బయటకు వెళ్ళాను క్లాత్ చూసానంటే నచ్చితే తీసేసుకుంటాను అనమాట. సో ఇది కూడా నేను ప్రెగ్నెన్సీ ముందు తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 2 years అయిందనమాట తీసుకొని తనకు స్టిచ్ చేద్దామని. ఇది తీసుకున్న వెంటనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం. ప్రెగ్నెన్సీలో నేను ఎక్కువ స్టిచ్ చేయలేదు అసలు, అప్పుడు నా హెల్త్ మంచిగా లేదు కాబట్టి. డెలివరీ అయ్యాక కూడా ఎప్పుడైనా ఒక స్టిచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎక్కువ స్టిచ్ చేయలేకపోయాను అనమాట. ఇంక ఇది ఇప్పుడు కూడా స్టిచ్ చేయకపోతే ఇంకా తనకు అది వేస్ట్ అయిపోతుందండి క్లాత్. సో ఇంకా అది ఫాస్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట తను వేసుకుంటుందని. సో ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను కింద లెహంగా తీసుకున్నాను కదా, సో అదే క్లాత్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. సో హ్యాండ్స్కి అది. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి లైనింగ్ పెట్టేసి పై క్లాత్ కూడా కట్ చేసాను అనమాట. సో నెక్ అయితే ఇక్కడ నేను స్టార్ నెక్ అంటారు అది పెట్టుకున్నాను. బట్ నాకు ఫస్ట్ స్ట్రైట్ పెట్టానండి. నాకు కొంచెం వంపుగా పెడితే బాగుంటుంది పిల్లలకు కదా, స్ట్రైట్గా ఏం బాగుంటుందని చెప్పేసి కొంచెం ఆ మోడల్ అయితే తీసుకున్నా. తర్వాత లైనింగ్ అండ్ పైన క్లాత్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా పైన క్లాత్ కొంచెం ఎక్కువే తీసుకోండి, లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని పైన క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులుగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు, కానీ తగ్గితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి మనకు కరెక్ట్గా 2 ఆపోజిట్స్ పెట్టుకొని కుట్టుకోవాలండి. సో ఇటు నేను చూపించిన విధంగా మీరు కుట్టేసి దాన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ బ్యాక్కి డ్రాప్ టెక్ పెట్టాను కాబట్టి ఇట్లాంటి దగ్గర మీరు చిన్న టూల్స్ ఉంటాయండి, అవి యూస్ చేసుకోవచ్చు. బట్ నేను సిజర్ తోటే చేసేస్తున్నాను. సో నాకేంటంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను సిజర్తో చేసేసాను. సో ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట మనం కనుక నీట్గా స్టిచ్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఉక్సులు కాజా పట్టి వేస్తున్నానండి. జిప్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నాకేంటంటే జిప్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి ఎందుకని చెప్పేసి ఎక్కువ హుక్స్ పెడతానమాట. అండ్ తర్వాత వచ్చేసి అవి ఉక్సు కాజా పట్టి వేసేసాను. అండ్ 1 హ్యాండ్ అయితే స్టిచ్ చేసానండి. ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఫ్రిల్స్తో హ్యాండ్ డిజైన్ చేయడం అనేది, మా పాప కోసమే చేస్తున్నాను. అండ్ ఇది ఇంకొంచెం పొడుగు పెట్టుంటే బాగుండేది అనిపించింది, బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి లెంత్ అయితే నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. అయినా కూడా తను వేసుకున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, తను కూడా చాలా సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకో హ్యాండ్. సో మీరు క్లాత్ తీసుకొని ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. 1 సైడ్ పెట్టుకుంటూ మీకు పోతాయి అనుకుంటే అలా గుండు సూదులు పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 1 సైడ్ వేసేసి ఇంకొక సైడ్ వేసేది మీకు చూపిస్తున్నాను.
సో ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత మనం కింద తీసుకున్న ఏదైతే బార్డర్ క్లాత్ ఉందో అది కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలండి. చాలా ఈజీ, స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మీ పిల్లలకి ఇంట్లో మనకి బేసిక్ మిషన్ ఉందనుకోండి, మనం చిన్న చిన్న వాటికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డ్రెస్సులు కొనుక్కున్న జాయింట్స్కి, అందులో ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఏదో ఒకటి స్టిచ్ పోతూ ఉంటుంది. మనవైనా సరే నైటీస్కి కానీ దేనికైనా సరే హ్యాపీగా మనము ఇంట్లో పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట వాళ్ళని అడిగి వాళ్ళు మళ్ళీ రేపిస్తాం ఎల్లుండిస్తాం ఇవన్నీ లేకుండా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తానండి, బేసిక్ స్టిచ్చింగ్ మిషన్ ఒకటి ఇంట్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు బేసిక్ మీకు ఇట్లా ఎలక్ట్రిక్ మిషన్స్ అయితే 5000కి వచ్చేస్తుంది అనమాట. నేనైతే కొంచెం హెవీ మిషనే తీసుకున్నాను నాకు అన్నిటికీ కావాలని చెప్పేసి. బట్ ఏమీ రాని వాళ్ళు కూడా బేసిక్ 5000లో మీకు వచ్చేస్తుంది. అండ్ స్పేస్ కూడా తీసుకోదు ఇది. నేనైతే టేబుల్ తీసుకున్నాను ఎక్కువ స్టిచ్ చేస్తానని. బట్ మీకు టేబుల్ కూడా అవసరం లేదండి, జస్ట్ మీరు దేని మీదైనా పెట్టేసుకొని కిందైనా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను నా మిషన్ డీటెయిల్స్ కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే చెక్ చేయండి, నేను కుదిరితే కనుక లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేశాను అనమాట. సో నేను కుట్టే పద్ధతి అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, బట్ రాని వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేస్తాను. సో నేనైతే ఆల్మోస్ట్ ఇంకా బోటిక్ ఫినిషింగే ఇస్తానండి, ఎందుకంటే మా పాప అస్సలు కొంచెం కుచ్చుకున్నా కూడా వేసుకోదనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. సో ఇక్కడ మీకు మామూలుగా జాయిన్ చేస్తే పోగులు రేగిపోవడం అలా ఉంటుంది కదా, ఓవర్లాక్ చేయకపోతే. ఓవర్లాక్ చేసినా కొంతమంది పిల్లలు వేసుకోరు, మా పాప ఓవర్లాక్ చేసినా వేసుకోదనమాట. అందుకోసం నేను ఏంటంటే రైట్ సైడ్ ముందు ఒక ఎండింగ్లో స్టిచ్ వేసి దాన్ని రివర్స్ తిప్పి అప్పుడు జాయిన్ చేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి బోటిక్ ఫినిషింగ్ వస్తుంది, అంటే ఓవర్లోడ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఖర్చు అనేది బయటికి కనిపించదు, పిల్లలకు కుచ్చుకోదు, వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు. మా పాప చిన్నప్పటి నుంచి వేసుకోదనమాట. సో అందుకని దానికోసమే నేను ఇది నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా పాపకి వేశాను. ఇప్పుడైతే నార్మల్గా స్కూల్ నుంచి వచ్చిందండి, నేను ఎక్కువ రెడీ చేయలేదు కానీ జస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అని వేసి చూసాను అనమాట. నాకు బాగా నచ్చింది, తనకు కూడా చాలా బాగా నచ్చిందండి. అప్పుడే వేసేసుకుంటాననింది, లేదులే ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా లేదంటే ఏదన్నా అకేషన్ ఉన్నా వేసుకుందాం అని చెప్పేసి ఇంకా లోపల పెట్టేశాను. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి తప్పనిసరిగా. సో మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి, అండ్ నాకు కూడా బాగా నచ్చింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని మా పాపకి అన్నీ నచ్చుతాయి, తనే చెప్తుంది ఇలా కావాలి నాకు, అలా కావాలి నాకు అని చెప్పేసి. సో నేను కూడా తను అడిగిన విధంగా నేను తనకి కుట్టివ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చిన వీడియోస్ చేస్తేనే కదా నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను అనుకున్నవనే కాకుండా ఎక్కువగా హెయిర్ కేర్ అడుగుతున్నారు, సో అది తప్పనిసరిగా చేస్తాను. వాటితో పాటుగా ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ చూడాలని ఉంది అని చెప్తే నేను అవే చేస్తానన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను ఇవాళ అమెజాన్ నుంచి కొన్ని కుర్తీస్ తీసుకున్నానండి. సో అవి మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా ఇవి నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ట్రై చేయండి. నేనైతే ఒక 3 to 4 తీసుకున్నాను అనమాట. అయితే నేను జీన్స్ మీద ఒక టాప్ తీసుకున్నాను. మెయిన్ జీన్స్ మీదకనే కాదులేండి, ఇంట్లో రెగ్యులర్గా వేసుకునే దానికి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది, పింక్, స్కై బ్లూ, వైట్ అంతా కూడా. అండ్ బేస్ వచ్చేసి మనకి క్రీమ్ గోధుమ కలర్ ఉంటుంది అనమాట బేస్. ఇది వచ్చేసి కంప్లీట్గా పాలిస్టర్ అండి, మనకి ఇది ముడతలు పడిపోవడం అలా ఏముండదు, మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్కి వేసేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసమే తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వచ్చాయన్నమాట. సో ఇలా వచ్చింది, హ్యాండ్స్ వచ్చేసి డబల్ హ్యాండ్స్. సో ఇంకా సైడ్ కట్స్ కానీ ఏముండదు, నార్మల్ జీన్స్ టాప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది నాకు చాలా తక్కువ కాస్ట్ పడిందండి, 200 బిలో పడింది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మా పాపకి ఇష్టం అని చెప్పేసి నెయిల్ పాలిష్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి సెట్ తీసుకున్నాను అనమాట. మొత్తం టోటల్ ఇందులో 12 నెయిల్ పాలిష్లు వస్తాయి. సో తనకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందులో స్కూల్కి అలవలేదు కాబట్టి పెట్టి పంపించను, బట్ ఓకే కలర్స్ ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇటు సైడ్ అయితే మీకు కలర్స్ కనిపించకపోవచ్చు. అండ్ పర్సనల్గా నేనైతే పెద్ద నెయిల్ పాలిష్ లవర్ని అయితే కాదండి, ఏదో పెట్టుకున్నానా ఎప్పుడైనా అంటే పెట్టుకుంటానమాట, అంతేకాని ఎప్పుడు ఉండాలి ఇది పోయిన వెంటనే మనకు కొంచెం పోయినా సరే తీసేసి పెట్టుకోవాలనేది ఏమి ఉండదన్నమాట నాకు. సో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆల్మోస్ట్ అన్నీ కొంచెం డబల్ కలర్స్ లాగా అనిపిస్తుంది. సో ఇవన్నమాట కలర్స్. మీకు ఇటు సైడ్ అయితే కనిపిస్తుందని ఇది ఓపెన్ చేశాను. సో ఇది నేను పెట్టుకొని చూసాను, నాకు బాగానే అనిపించింది క్వాలిటీ అయితే. సో ఇది బ్రాండ్ అయితే టెన్నో బ్రాండ్ అని ఉందండి. ఇది తక్కువ క్వాంటిటీ అనమాట, పెద్ద ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి మనకి ఈజీగానే అయిపోతుంది.
ఒక 2-3 మెంబర్స్ ఉన్నారంటే హ్యాపీగా అయిపోతుంది. బ్యూటీ కేటగిరీ కిందకి వస్తుందండి. ఇటువంటి ఐటమ్స్ ఏంటంటే రిటర్న్ ఉండదన్నమాట. మనం తీసుకునేటప్పుడే చూసుకొని కావాలంటేనే తీసుకోండి. ఒకవేళ బాగాలేకపోతే ఇచ్చేద్దాం అనే థాట్ అయితే తీసుకోవద్దు. ఇటువంటి కనుక ఫ్యాషన్ అనుకోండి, ఒకవేళ మీకు సెట్ అవ్వకపోయినా ఏదైనా సరే మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది వితిన్ 10 days లోపల మనకి. సో హ్యాపీగా ఒకవేళ ఇది నచ్చలేదు లేదా ఇంకేమన్నా ప్రాబ్లం అనుకున్నా కూడా రిటర్న్ చేయొచ్చు. కాబట్టి మీరు తీసుకునేటప్పుడే చూసుకొని తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జనస్య బ్రాండ్ నుంచి ఒక టాప్ తీసుకున్నానండి. సో ఇది నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది అనమాట. ప్రతి క్లాత్ విషయానికి వస్తే మనకి కాటనే కానీ బట్ ఇది థ్రెడ్ వచ్చిందండి. మొత్తం కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇదంతా ప్రింటెడ్ అయితే కాదు, థ్రెడ్తో వీవింగ్ లాగా వచ్చిందనమాట. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయండి, 3/4 హ్యాండ్స్. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ అయితే థ్రెడ్స్ కూడా ఇచ్చారు టై చేసుకునే దానికోసం, చాలా లెంత్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి డబల్ లేయర్ అని అలా వస్తుంది కదా కింద, సో అలా అటాచ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్గా అటాచ్ చేస్తున్నారు. ఏ లైన్ కుర్తీస్ టైప్ ఉంది. సో ఇట్లా అనమాట కుర్తీ అయితే కనుక నేను మీకు వేసుకొని సైడ్ యాడ్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 500 రేంజ్లో వచ్చింది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ కాస్ట్ గుర్తులేదండి. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, లింక్లో చూడండి. జనస్య బ్రాండ్వి నేను చాలా ట్రై చేశానండి. క్వాలిటీ బాగుంటుందన్నమాట, మనకి చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు. కలర్ పోవడం కానీ అలా అయితే నేను ఇంతవరకు ఎప్పుడు గమనించలేదు జనస్య బ్రాండ్లో. మీరు హ్యాపీగా జనస్య బ్రాండ్ అయితే తీసుకోవచ్చు. కొన్ని అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయండి జనస్య బ్రాండ్ అంటే, మనకి క్వాలిటీ మంచిగా ఉందంటే కాస్ట్ కూడా ఉంటుంది కదా. సో అలా అనమాట. నాకు పర్సనల్లీ ఇది చాలా బాగా నచ్చుతుంది, అందుకనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను జనస్య బ్రాండ్ నుంచి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక టాప్ తీసుకున్నానండి. ఇది కొత్త బ్రాండ్ అండి. సో సైజ్ అయితే M తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు M సరిపోతుంది, బట్ ఈ ఫిట్టింగ్కి నాకు సరిపోతుందో లేదో తెలియదు. మేబీ ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకోవాల్సి ఉందేమో అనిపించింది చూసిన తర్వాత. సో ఇదేంటంటే మనకి ఇక్కడ బాడీ పార్ట్ వరకు మొత్తం కూడా ఇలా ఎలాస్టిక్ వస్తుందండి. అంటే ఇది ఏ సైజ్కైనా కూడా ఫిట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే మరీ టైట్గా ఉన్నట్టుంటే కూడా బాగుండదు కదా, సో చూసుకొని తీసుకోవాలి. సో ఇదనమాట, బాడీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బెలూన్ హ్యాండ్స్ లాగా వస్తుంది అనమాట. సో హ్యాండ్స్ తర్వాత కింద వచ్చేసరికి నార్మల్ ఫ్రిల్స్ అండి. అండ్ డౌన్ వచ్చేసరికి ఇంకొక లేయర్ ఫ్రిల్స్ అయితే ఇచ్చారనమాట. మనకి కలర్ అయితే కనుక మనకి లావెండర్ లాగా వస్తుంది. ప్రజెంట్ ఈ కలర్వి అన్నీ కూడా చాలా బాగా పోతున్నాయి. సో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట అండి. నేను ఈసారి అమెజాన్ నుంచి తీసుకున్నవి మీకు ఎలా అనిపించాయి, మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.